పరిశ్రమకు బిడ్డ, కుటుంబానికి పెద్ద, ప్రేమ ఆప్యాయతల్లో చిరంజీవి. మనిషి జీవితంలో ఎవరికైనా కుటుంబమే ముఖ్యం. సమాజంలో ఓ కుటుంబం జీవన విధానం, కుటుంబంలోని వ్యక్తుల నడవడిక, కుటుంబ పెద్ద నెరవేర్చే బాధ్యతలు సంఘంలో వారి గౌరవాన్ని మరింత పెంచుతాయి. పబ్లిక్ లైఫ్ లో ఉన్నవారు సమాజాన్ని ప్రభావితం చేసే వారినే వ్యవస్థ మొత్తం వారిని చూస్తూ ఉంటుంది. ఇందులో సినీ సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు. దీనిని నిజ జీవితంలో మెగాస్టార్ చిరంజీవి తూచా తప్పకుండా పాటించి అందరితోనూ కుటుంబం అంటే ఇది, ఇంటి పెద్ద అంటే ఇలా ఉండాలి నిరంతరం నిరూపిస్తూనే ఉన్నారు. అందరి ఇళ్లలోనూ ఇదే గౌరవ మర్యాదలు ఉన్నా చిరంజీవి వంటి సెలబ్రిటీ తమ కుటుంబంపై చూపే ప్రేమ మరింత ఆకర్షించి మరింతగా తమ ప్రేమను కుటుంబంపై చూపే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలన్నా చిన్నారులతో ఆటలన్నా చిరంజీవికి మక్కువ ఎక్కువ. తీరికలేని బిజీ షెడ్యూల్తో ఉండే ఆయన తమ కుటుంబంలోని రామ్ చరణ్ 7 పిల్లలతో ఆదివారాలు ఆడుకునేవారు. వారందరితో డాన్స్ చేయిస్తూ చిరంజీవి మురిసిపోతున్న వీడియోలు సందడి చేశాయి గతంలో. తోబుట్టువులతో ప్రతి ఆదివారం ఇంట్లో కలుసుకుని కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. సోదరుడు నాగబాబుని నటుడు, నిర్మాతగా ప్రోత్సహించారు. పవన్ కళ్యాణ్ కు నటనలో శిక్షణ ఇప్పించి హీరోగా తెరగ్రేటం చేయించారు. సోదరీమణుల జీవితంలో ఆర్థికంగా స్థిరపడేలా రౌడీయల్లుడు, అన్నయ్య సినిమాల్లో నటించారు. తల్లి అంజనాదేవి నుంచి దేశభక్తి తెలుసుకుని ఆచరించారు చిరంజీవి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి సంక్రాంతికి బెంగళూరులో ఫామ్ హౌస్ కు మొత్తం కుటుంబ సభ్యులందరినీ తీసుకువెళ్లి పండుగ జరుపుకుంటారు. కుటుంబ వ్యవస్థపై చిరంజీవికి ఉన్న గౌరవం ఇది. 2 ఏళ్ల క్రితం రాఖీ పండుగ సమయంలో తమ చెల్లెళ్లకు అన్నగా ఇవ్వాల్సింది ఇచ్చానని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటి వద్ద జరిగిన సందడి, తమ్ముడిగా కుటుంబ పెద్ద చిరంజీవికి ఇచ్చిన గౌరవం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్లీ చిరంజీవి సభకులందరి మధ్య చూపిన వినమ్రత చూసి చలించిన వారు లేరు. ఇవి అందరి కుటుంబాల్లో ఉండే ఆప్యాయతలు అయినా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ ఇటువంటి కుటుంబ విలువలు తెలిసేలా పాటించడం భవిష్యత్ తరాలకు అందించినట్టు అవుతుంది.